తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జూలై 18వ తారీఖు నుండి ఆగస్టు 4వ తారీఖు వరకు డిఎస్సి నిర్వహిస్తున్నట్లుగా షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ డిఎస్సి షెడ్యూల్ పట్ల ఏ ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా సంతోషంగా లేడు. డిఎస్సి రాయబోతున్న అభ్యర్థుల్లో 90% డిఎస్సి ఆస్పిరెంట్స్ ఈ డిఎస్సి ఖచ్చితంగా 3 నెలలు వాయిదా వేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే డిఎస్ అనేది మరో సివిల్స్ లాంటిది. ఒక సివిల్ ఎగ్జామ్ రాయడానికి ఎంత సిలబస్ ఉంటుందో మా డిఎస్ ఎగ్జామ్ రాయడానికి కూడా అంతే సిలబస్ ఉన్నది. మా డిఎస్సి ఎడ్జిటి విషయంలో ఒక హిందీ తప్ప అన్ని సబ్జెక్టులు మీద చదవాల్సి ఉంటుంది. దీంతో పాటు జీకే, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి డిఎస్సి విషయంలో ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పునరాలోచన చేయాలి. డిఎస్సిని ఖచ్చితంగా 3 నెలల పాటు వాయిదా వేయాలి. అలా వేసినప్పుడు మాత్రమే డిఎస్సిని వాయిదా వేసినప్పుడు మాత్రమే కొత్తగా టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము గత 10 సంవత్సరాలుగా సరైన డిఎస్సిని మేము ఇంతవరకు రాయలేదు. ఉదాహరణకు నేనే ఉన్నాను. నాకు ఇది లాస్ట్ ఛాన్స్, డిఎస్సి రాయడానికి నాకు లాస్ట్ ఛాన్స్. నా వయసు 45 సంవత్సరాలు. మీరు మళ్ళా త్వరలో భవిష్యత్తులో మీరు వేసే డిఎస్సి నేను రాసే అవకాశం కూడా నాకు లేదు. ఇలాంటి నాలాంటి నిరుద్యోగులు ఎంతో మంది డిఎస్సి కోల్పోయే అవకాశం ఉన్నది. అలాగే కొత్తగా టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఈ 20 రోజులలో డిఎస్సి సిలబస్ మొత్తం చదివి డిఎస్సి రాసి జాబ్ కొట్టే అవకాశం లేదు. కాబట్టి మా డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదన అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి అభ్యర్థుల ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మీ అందరం కూడా రాష్ట్ర ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ని మేము ఏరి కోరి గెలిపించాము. మేము కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎంతో నమ్మకం పెట్టుకున్నాము. కానీ మేము ఆశించిన విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి వేయలేదు. మా అందరి దృష్టిలో ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి. కాబట్టి దగా డిఎస్సి స్థానంలో మెగా డిఎస్సి వేయాలని చెప్పి మా డిఎస్సి అభ్యర్థులు నేను కోరుచున్నాను. ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి, పోస్టులు పెంచాలి, పోస్ట్ పోన్ చేయాలి అనేది మా ప్రధాన డిమాండ్. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సిని వాయిదా వేయాలి. ఇది డిఎస్సి రాస్తున్న అభ్యర్థుల్లో 90% డిఎస్సి క్యాండిడేట్స్ వాయిదా కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా మొదటి నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీరు చెప్పుకుంటారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని. మరి ప్రజాప్రభుత్వం అంటే ఏంటిది? మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవాలి. మరి డిఎస్సి రాస్తున్న అందరు అభ్యర్థులు 90% అభ్యర్థులు వాయిదా కోరుకుంటున్నారు. కాబట్టి అభ్యర్థుల ఆవేదన అర్థం చేసుకుని ఖచ్చితంగా మీరు డిఎస్సిని వాయిదా వేయాలని కోరుచున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఆవేదన ప్రభుత్వానికి చేరాలని చెప్పి మోతీలాల్ నాయక్ అమర నిరాహార దీక్ష చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మోతీలాల్ నాయక్ చేస్తున్న అమర నిరాహార దీక్షను ఖచ్చితంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ రోజే నిరుద్యోగులను పిలిచి, నిరుద్యోగ జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరిపి అందరి నిరుద్యోగులకు అనుకూలమైన నిర్ణయం మీరు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, పోస్టులు పెంచాలి, పోస్ట్ పోన్ చేయాలి, పోస్ట్ పోన్ చేయాలి. దగా డిఎస్ వద్దు, దగా డిఎస్ వద్దు, పోస్ట్ పోన్ చేయాలి, పోస్ట్ పోన్ చేయాలి, పోస్ట్ పోన్ చేయాలి, పోస్ట్ పోన్ చేయాలి. 3 నెలల సమయం మాకు ఇవ్వాలి, వాయిదా వేయాలి. డిఎస్సిని వెంటనే వాయిదా వేయాలి, వాయిదా వేయాలి.